హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఐకానిక్ టవర్స్ ఉంది కదా, ఆ ప్లేస్లో అయితే ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా, చూడండి వాటర్ ఎలా వస్తుంది అని నేను మొత్తం చూపిస్తాను. మొన్న వరదలు వర్షం వల్ల ఉంటాయి కదా, నుంచి ఒక 1 వీక్ తర్వాత ఎలా ఉంది అంటే చూపిస్తాను. రావడం అయితే అవ్వలేదు. చూడండి, చూస్తున్నారు కదా ఎంత వాటర్ లాగుతున్నారో. చూడండి, అసలు వాటర్ అయితే చాలా వేగంగా తీస్తున్నారు. పెద్ద పెద్ద పైపులతో అయితే తీస్తున్నారు అనమాట. అలాగే మోటార్స్ కూడా డబుల్ ఇంజన్ మోటార్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఎగ్జాంపుల్ బాహుబలి మోటార్స్ అంటారు కదా, ఆ సైజులో పెద్ద మోటార్స్ దగ్గర దగ్గర ఒక 7-8 పైపుల నుంచి అయితే తీస్తున్నారు అనమాట. చూడండి, ఇదైతే డే అండ్ నైట్ 2 టైమ్స్ అయితే తీస్తున్నారు నాన్ స్టాప్గా. వాటర్ అయితే ఫుల్గా ఖాళీ లేకుండా అయితే పారుతున్నాయి అన్నమాట. అలాగే మనం అయితే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. చూడండి, మొత్తం చాలా వరకు అయితే ఫుల్ అయితే వచ్చేసాయి. ఇప్పటికీ కొంచెం తీశారు వాటర్ అయితే. అసలు పైప్ పరంగా అయితే చాలా పెద్ద పెద్ద పైప్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో మీకు. ఇది వచ్చేసి మనకి ఐకానిక్ టవర్స్ 1-2 అండి, ఇక్కడ ఉండేవి మనకి. చూస్తున్నారు కదా, అలాగే కొంచెం ముందుకు వెళ్దాం మనం. ఈ పైప్స్ అన్ని దాటేసి చూడండి, ఇంజన్స్ ఇవి. అసలు ఇక్కడ వాటర్ అయితే మొత్తం మునిగిపోయింది ఫుల్గా అయితే. మనం ఇక్కడ నుంచున్నాం కదా, ఆ ప్లేస్ దాకా అయితే వచ్చాయంట వాటర్ ఫుల్గా. చూడండి, అసలు అది రీసెంట్గానే మనం 25 అడుగుల లోతులో అయితే చూసామన్నమాట. ఇప్పుడు దగ్గర అయితే అసలు ఏం లేదు. ఇంకా కింద వర్క్స్ కూడా అంతగా కంప్లీట్ అయితే అవ్వలేదు, అవుతున్నాయి. కానీ ఈ వెదర్ వల్ల చాలా ప్రాబ్లం అయితే అయింది. చూస్తున్నారు కదా, అసలు ఫుల్గా వాటర్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మనమైతే వర్క్ అయితే స్పీడ్గా జరుగుతుందని మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న కంపెనీల్లో స్పీడ్గా జరిగే వర్క్ ప్రాసెస్ అయితే ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే అటుపక్క మనకి ఐకానిక్ టవర్స్ అయితే 3 ఉన్నాయి, ఇటుపక్క 2 ఉన్నాయి. ఇదే వచ్చేసి కొంచెం స్పీడ్గా అయితే వర్క్ జరిగింది. చూస్తున్నారు కదా, అప్పట్లోనే మళ్ళీ పర్లేదు అనుకునే లోపు అయితే మళ్ళీ వర్షాల వల్ల, కొన్ని వరదల వల్ల వచ్చేసే వాటర్ అయితే. అటుపక్క అయితే తెగిందని చెప్తున్నారు కాలువ గట్టు. అది కూడా ఒకసారి చూద్దాం ఉంటే. చూడండి, మనమైతే ఈ సైడ్ అయితే వచ్చామన్నమాట, వేరే సైడ్. చూస్తున్నారు కదా, మనకి ఎదురుగా కనిపించే ఏంటంటే లెఫ్ట్లో ఆ బిల్డింగ్స్ అండి, ఏఎస్ఐ. అలాగే చూడండి, ఈ సైడ్ అయితే కొంచెం తగ్గింది. ఇటుపక్క అయితే కొంచెం వర్క్ పరంగా చేయడానికి యూజ్ చేయడానికి కొంచెం గుంట తీసి పెట్టారన్నమాట. ఇక్కడ కూడా ఒక వర్క్ అయితే జరుగుతుంది, దాంట్లో కూడా వాటర్ వచ్చేసాయి మనకి. చూడండి, ఇక్కడ కూడా కొంచెం ఒక వర్క్ అయితే స్టార్ట్ అయింది రీసెంట్గానే. మొత్తం మనకి సైడ్ వాల్ టైప్లో సెట్ చేశారనమాట. అయినా కూడా వాటర్ చాలా వరకు వచ్చేసాయి. ఇదిగోండి, మీకు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో అయితే తెగిందన్నమాట. అది బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఒక పెద్ద కాలువ అండి. చూస్తున్నారు కదా, అక్కడైతే వాటర్ అయితే నిలిపి ఉంచారు. దాంతోపాటు ఏంటంటే వర్షాల వల్ల ఫుల్గా వచ్చేసి ఇక్కడ దీంట్లో అయితే తెగిపోయి వచ్చేసింది అనమాట. మీకు కనిపిస్తుంది కదా, మొత్తం తెగినట్టుగా. అలాగే ఫుల్ అయిపోయింది, మొత్తం నిండిపోయి ఈ సైడ్ వచ్చింది వాటర్ అయితే. చాలా వరకు ఏంటంటే ఇక్కడ నుంచి మనకి కృష్ణానది కొండవీటి వాగు ఉంది కదా, ఎండింగ్ కృష్ణానదిలో కలిసేటప్పుడు అక్కడైతే పంపించారనమాట. చూడండి, ఇక్కడ కూడా కొత్తగా వర్క్ ఒకటైతే స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే స్లోగా, కొంచెం మట్టి తడిగా ఉంది కాబట్టి కొంచెం చూసుకొని అయితే వెళ్తున్నారు. అలాగే ఇంకా ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కదా, మిగతా 3 గురించి మాట్లాడుకుంటే ఇక్కడైతే వాటర్ వచ్చాయండి. బట్ ఏంటంటే అంత అయితే రాలేదు. చాలా వరకు అయితే తీసేశారు. 1 వీక్ అయిపోయింది కదా, తీసేశారన్నమాట. చూడండి, కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఒక 1 or 2 డేస్లో అయిపోద్దని చెప్పారు అడిగితే. చూడండి, ఇక్కడైతే కొంచెం వర్క్ అయితే కొంచెం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు బయలుదేరుతున్నారు వీళ్ళైతే. క్రేన్ జేసీబీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే. అలాగే ఏ వర్క్ లేట్గా జరుగుతుంది అనుకున్నామో అదే వర్క్ అయితే తొందరగా జరిగేట్టు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడైతే క్లీన్ చేసి పెట్టేశారు. బట్ వాటర్ అయితే అంతగా ఇక్కడ వచ్చినట్టు లేదు, కొంచెం తక్కువగానే వచ్చింది. ఎందుకంటే అటుపక్క ఆ కాలువ తెగింది కాబట్టి వాటర్ వచ్చాయి. ఇటుపక్క అయితే అంతగా వాటర్ అయితే రాలేదన్నమాట. బట్ ఏంటంటే మనకి కనిపిస్తున్నాయి కదా ట్రాక్టర్, ఆ ఏరియా అంతవరకే కనిపించాయి. చిన్న చిన్న గుంటల టైప్లో అలా ఉన్న ప్లేస్లోనే. చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి అది మెయిన్ రోడ్ అయితే ఒకటి వేస్తున్నారన్నమాట. చూపిస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ వెళ్ళేదైతే లేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడైతే మనకి కొంచెం వాటర్ అయితే ఉంది. మొన్నే క్లీన్ చేశారు, మళ్ళీ వర్షం వల్ల వచ్చింది. ఇది కూడా ఒక 2-3 డేస్లో అయితే స్టార్ట్ చేస్తారంట వర్క్స్ అవి. ఇప్పుడే కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే వస్తున్నాయి దీని గురించి అయితే. ఇది ఫ్రెండ్స్ ఐకానిక్ టవర్స్ గురించి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టు ఆల్.